సింహం రాజు చేరుకున్నాడు చైనాకి. సుందర్బన్ అనే అడవిలో చాలా జంతువులు నివసిస్తున్నాయి. ఇంకా అక్కడున్న జంతువులందరికీ ఒక సర్దార్ ఉండేవాడు, బబ్బర్ సింహం. అందరూ ఆయన్ని సింహం రాజు అని పిలిచేవారు. ఆయన అతని ప్రజలను బాగా చూసుకునేవాడు. ఆయన చాలా మంచి రాజు. మీరంతా నా ప్రజలు. ఇంకా నా మొదటి బాధ్యత మిమ్మల్ని రక్షించడం. నేను మీకు మాటిస్తున్నాను, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఎలాంటి బాధ కలిగించను. షేర్ సింగ్, మీలాంటి రాజు దొరకడం మా అదృష్టం. మీ పరిపాలనలో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ కొన్ని రోజుల నుంచి మన అడవికి చైనా అడవి నుంచి ఒత్తిడులు వచ్చి తిరుగుతూ ఉంది. ఇందులో కంగారు పడాల్సిన అవసరమేముంది? చైనా అడవి మన అడవి కలిసి ఉన్నాయి. అందుకే అది మన అడవిలో తిరగడానికి వచ్చిందేమో. నేను కూడా అలానే అనుకున్నాను మహారాజా. కానీ ఎప్పటినుంచి ఆ తోడేలు మన అడవికి వచ్చిందో అప్పటినుంచి కొన్ని జంతువుల మధ్య మతభేదాలు మొదలయ్యాయి. నాకనిపిస్తుంది ఇవన్నీ ఆ తోడేలే చేసిందేమో. ఇదే నిజమైనట్లయితే నేను నా సేనాకి ఆ తోడేల్ని పట్టుకోమని ఆర్డర్ ఇస్తున్నాను. మహారాజా, మీరు సేన పంపించాల్సిన అవసరం లేదు. నాకు డౌట్ వచ్చింది, అందుకే నేను ఆ తోడేల్ని ముందే పట్టేసుకున్నాను. నేను ఇప్పుడే ఆ తోడేల్ని తీసుకొస్తాను. సరే అయితే. సింహం రాజు యొక్క ఆస్థానంలోకి తోడేలును తీసుకొచ్చినప్పుడు అతను ఒక అమాయకుడని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. దానివల్ల సింహం రాజు కరిగిపోతాడు. మేము మా భారతదేశానికి అన్ని జంతువుల్ని స్వాగతిస్తాము. కానీ బయట జంతువులు మా జంతువుల మధ్య మతభేదాలను కలిగించినట్లయితే ఇది వాళ్ళు చాలా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీ చైనా వాళ్ళంతా మాకు అంత చిన్న చూపు చూస్తున్నారా? మేము మీ మాటలు విని మాలో మేము కొట్టుకుంటామనుకుంటున్నారా? మహారాజా, ప్లీజ్ నన్ను క్షమించండి. నేను నిజంగానే భారతదేశాన్ని చాలా తేలికగా చూశాను. నేను అనుకున్నాను మీరంతా ఒకరినొకరు కొట్టుకున్నట్లయితే మేము చైనా వాళ్ళము మీ భారతదేశాన్ని ఏలగలమని. నేను విన్నది ఏంటంటే హిందుస్థాన్ వాళ్ళు ఎవరు ఏమి చెప్తే అది వింటారని. మీరు ఇంకా ఇంతవరకు మా హిందుస్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మేమెంత అతిథులని గౌరవిస్తామో అంతే సమయం వచ్చేటప్పుడు సరిగ్గా చూపిస్తాము కూడా మేము ఎంతగా మా దేశాన్ని ప్రేమిస్తున్నామో. సింహం రాజు తోడేలుని అన్ని జంతువుల ఎదురుగా చాలా అవమానిస్తాడు. ఇంకా తోడేలు సింహం రాజుని క్షమించమని అడుగుతాడు. సింహం రాజు దయగల హృదయం కలిగిన వాడు, అందుకే తోడేలుని క్షమిస్తాడు. ఆపై ఈ దేశానికి ఎప్పుడు రావద్దని ఆదేశిస్తాడు. తోడేలు అవమానంగా భావించి అక్కడి నుంచి తోడేలు వెళ్ళిపోతాడు. చాలా పెద్ద తప్పు చేశావు షేర్ సింగ్, కానీ మీకు మా చైనా గురించి సరిగ్గా తెలియదు. మేము మీ అందరికన్నా 10 సంవత్సరాల ముందుకు నడుస్తున్నాము. వీడు నన్ను అవమానపరిచాడు. వీడికి నేను సరైన జవాబిస్తాను. నేనేంటో చూపిస్తాను. నేను ఒకే ఒక్క చిటికలో ఈ అడవి అంతటినీ అనారోగ్యంగా మార్చేయగలను. ఇప్పుడు నేను చూపిస్తాను నాకు చేసిన అవమానానికి ఏంటి జవాబు. తన అవమానానికి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో అని తోడేలు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పుడు తోడేలుకు అతని అడవిలో ఒక వైరస్ దొరుకుతుంది. ఈ వైరస్ ని ఎవరైనా పీల్చుకుంటే వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. కానీ దాని ప్రభావం 24 గంటల వరకు ఉంటుంది. ఈ వైరస్ విచ్ఛిన్నం గురించి తోడేలుకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత రాత్రి చీకట్లో ఆ వైరస్ ను భారతదేశ అడవి యొక్క గాలిలో వ్యాపించేలా ప్లాన్ వేస్తాడు. ఈ వైరస్తో నేను నా అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. అప్పుడే షేర్ సింగ్ కి తెలుస్తుంది అసలు తోడేలంటే ఏంటో. నేను ఈ వైరస్ ని విడిచిపెట్టి అడవిలో ఉన్న జంతువులన్నింటినీ అనారోగ్యంగా మార్చేస్తాను. రాత్రి చీకట్లో అడవి యొక్క గాలిలో వైరస్ ని వదిలేస్తాడు. ఏ జంతువైతే ఆ వైరస్ ని పీల్చుకుంటుందో అది తీవ్ర అస్వస్థ పాలవుతుంది. కోతి, పిచ్చుక, చిలుక, ముసలి అన్ని రకాల జంతువులు ఆ వైరస్ వల్ల అనారోగ్యం పాలవుతారు. అప్పుడు సింహం రాజుకు ఈ సంగతి తెలుస్తుంది మరియు అతను ఆందోళన చెందుతాడు. అడవిలోని జంతువులు అనారోగ్యం పాలవడం చూసి తోడేలు సంతోషిస్తాడు. అసలు మన అడవికి ఎవరి దృష్టి తగిలిపోయిందో ప్రతి ఒక్కరూ అనారోగ్యంతో ఉన్నారు. ఈ జబ్బుకి మందు కూడా దొరకట్లేదే. హిందుస్థాన్లో ఉన్న వైద్యులందరూ ఈ జబ్బును చూసి భయపడుతున్నారు. ఏమీ అర్థం కావట్లేదు. ఈ జబ్బు హిందుస్థాన్లో ఎలా మొదలయ్యిందో, ఎలా వచ్చిందో. ఇప్పటి వరకు మన దేశపు గాలి ఇంకా నీళ్లు చాలా శుద్ధంగా ఉండేవి. ఇప్పటి వరకు వాటి వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం లేకున్నా. కానీ నాకనిపిస్తుంది మనమంతా జబ్బు కావడానికి ఎవరో ఏదో చేశారనిపిస్తుంది. అవును, కావచ్చు.
ఇది ఎవరో శత్రువుల యొక్క పని అయి ఉంటుంది. నేను దీని గురించి తప్పకుండా తెలుసుకుంటాను. అప్పట్నుంచి సింహం రాజు అందరిపైన ఒక కన్నేసి ఉంచాడు. అప్పుడు అతని కళ్ళు తోడేలుపై పడ్డాయి. ఎవరైతే సుందర్బన్ అడవి నుండి చైనా అడవిలోకి వెళ్తున్నాడో. ఈ తోడేలు ఇంకా ఈ అడవిలోనే ఉందా? నేను దీన్ని ఇక్కడికి రావద్దని వార్నింగ్ ఇచ్చానే, అయినా సరే ఇది ఈ అడవికి వచ్చిందా? ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. నేను దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఇంకా నేను తెలుసుకోవడానికి నేను దీన్ని వెంటాడాల్సిందే. సింహం రాజు తోడేలును వెంబడిస్తూ చైనా అడవికి చేరుకుంటాడు. తోడేలును వెంబడిస్తున్న సింహం రాజును చూసి తోడేలు చాలా సంతోషిస్తాడు. ఇంకా తోడేలు చెప్పగానే సింహం రాజుని అన్ని జంతువులు చుట్టుముట్టుతాయి. ఇప్పుడు దొరికావు కదరా ఎర్రి పప్ప. నీకు నీ ప్రజలు ఇంకా వాళ్ళకి నువ్వు రాజు అని చాలా గర్వంగా ఉన్నావుగా. చూడు, ఇప్పుడు నేను నీ ప్రజలందరికీ అనారోగ్యంగా మార్చేస్తాను. ఇంకా నువ్వేమీ చేయలేకపోయావు. ఇంకా నీ హిందుస్థాన్ కూడా ఏమీ చేయలేకపోయింది. అంటే దీనికి కారణం నువ్వే అన్నమాట. అవును, ఎందుకంటే నువ్వు నన్ను చైనా వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చావుగా. ఇదే నువ్వు చేసిన అతిపెద్ద తప్పు. మీరు ఇతరులని చాలా వేగంగా నమ్ముతారు. ఇంకా అదే మాకు సరైన బలం. ఎందుకంటే మీకు ఇరికించడంలో మాకు చాలా సులువుగా ఉంటుంది. తొందరగా చెప్పు, నువ్వు మమ్మల్ని ఎలా మోసం చేయాలనుకున్నావు? నేను ఒక వైరస్ గాలిలో వదిలేశాను. అందువలనే జంతువులు, పక్షులు జబ్బు అయిపోయాయి. ఇంకా దీని పవర్ 24 గంటల వరకు ఉంటుంది. 24 గంటల్లో బ్రతికిన వాళ్ళు బ్రతుకుతారు, ఉన్నవాళ్ళు చనిపోతారు. అది విన్న సింహం రాజు టెన్షన్ లో పడిపోతాడు. కానీ మరుక్షణమే ఆ వైరస్ ను ఎలా నిర్మూలించాలో తోడేలును అడుగుతాడు. ఈ వైరస్ ని ఎలా తగ్గించాలి? దానికి ఉపాయం చెప్పు. నా దేశం గురించి నేనేమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు నీ దేశానికి, నీ ప్రజల్ని వైరస్ నుంచి కాపాడాలనుకుంటే నువ్వు నాకు ఓ మాట ఇవ్వాలి. మాట? ఎలాంటి మాట? అదేలే, నీ దేశం యొక్క అన్ని సురక్ష ఏజెన్సీ గురించి నాకు చెప్పాలి. నువ్వు ఒక మామూలు అడవి జంతువువి. మరి నీకెందుకు నా దేశం యొక్క సురక్ష ఏజెన్సీ గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? మీ హిందుస్థాన్ వాళ్ళంతా చాలా అమాయకులు. వెర్రోడా, నేను చైనా అడవి జంతువు నుంచి మాత్రమే కాను, నేనొక చైనా ఖూఫియా ఏజెన్సీని కూడా. అంటే నువ్వు హిందుస్థాన్కి ఏదైనా మిషన్ గురించి వచ్చావా? అవును, కానీ నా మిషన్ పూర్తి కాకముందే నువ్వు నా ఈగోని హర్ట్ చేశావు. అందుకే నేను మీ అడవిలో వైరస్ వదిలేశాను. చూడు, నువ్వు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో నేను అంతా చెప్తాను, కానీ నువ్వు నాకు ఈ వైరస్ ఎలా పోగొట్టాలో ఉపాయం చెప్పాలి. సరేలే, జాగ్రత్తగా విను. ఈ వైరస్ నుంచి బయటపడడానికి కేవలం ఒకటే ఉపాయం ఉంది. అది జామి చెట్టు ఆకులు. ఎవరు ఈ ఆకుల్ని తింటే వాళ్ళు ఈ వైరస్ నుంచి బ్రతికిపోతారు. నేను నీకిచ్చిన మాట పూర్తి చేశాను. ఇప్పుడు నువ్వు నాకిచ్చిన మాట నిలుపుకో. నాకు అన్ని సురక్ష ఏజెన్సీ గురించి చెప్పు వెంటనే. అవునవును, తప్పకుండా. అయితే విను. మొదటి సురక్ష ఏజెన్సీ ప్లేస్ డిఫెన్స్ కాలనీ, వుహాన్. రెండో ఏజెన్సీ క్లింటన్ రోడ్, అది షాంఘైలో ఉంది. ఇంకా మూడో ఏజెన్సీ బీచింగ్లో ఉంది. నువ్వేమైనా పెద్ద తెలివితేటలు ఉన్నవాడు అనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు ఏదైతే ఆగావో అవన్నీ ఏజెన్సీ మా దేశానికి సంబంధించినవి. ఇంకా వీటి గురించి నీకెలా తెలుసు బే? చెప్పు, లేకపోతే నీ చావు ఖాయం. ఓబే, నువ్వేం చెయ్యగలవు బే? తండ్రి కొడుకు సామెత నువ్వేమైనా విన్నావా? ఎవరి తప్పు వాళ్ళదే. బిడ్డ, నువ్వు పిచ్చివాడివి. ఇంకా నీ అబ్బ వెర్రోడు. ఏం వాగుతున్నావు? ఓబే, నువ్వు చైనా ఖూఫియా ఏజెన్సీవి కదా? అయితే నేను కూడా ఇండియా యొక్క అండర్ కవర్ ఏజెంట్ని. మిత్రులారా, వీడిని చంపేయండి. ఏమైనా పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? పైకి చూడు, నీ చావు నీ తలపై తాండవమాడుతుంది. చైనాకి వెళ్లే ముందు సింహం రాజు అతని యొక్క మొత్తం ప్లాన్ గురించి అతని అడవిలోని ఆర్మీకి చెప్పి వెళ్ళాడు. అందువల్ల అడవిలోని ఆర్మీ సింహం రాజు రక్షణకై ఇంటెలిజెన్స్ తరహాలో అతని పర్యవేక్షిస్తూ చైనాకు వచ్చారు. సింహం రాజు ఆపదలో ఉన్నాడని తెలిసిన వెంటనే చైనా వాళ్ళ మీద దాడి చేసి సింహం రాజుని రక్షించారు. సింహం రాజు చైనా ప్రజల ముందు తన స్వదేశానికి తిరిగి వస్తాడు. అడవికి వచ్చి అనారోగ్యంతో ఉన్న జంతువులన్నిటికీ జామ ఆకులను తినిపించి ఆ వైరస్ నుండి విముక్తి చేస్తాడు. కొంతకాలం తర్వాత మొత్తం వైరస్ అక్కడి నుండి తొలగించబడుతుంది. ఆ తర్వాత అన్ని జంతువులు సంతోషంగా జీవిస్తాయి.
ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.